హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. మీకు ఎంబ్రాయిడింగ్ చక్రానికి మీరు కావాలంటే టేప్‌ని లేకపోతే థ్రెడ్‌ని చుట్టుకుంటే క్లాత్ షేడ్స్‌కి రాకుండా ఉంటుంది. ఇలా వేస్ట్ క్లాత్ మీద నేను నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇలా డ్రెస్‌కి నెక్ షేప్‌కి డ్రా చేసుకోవచ్చు. ఈ డిజైన్‌ని నేను డ్రెస్‌కి అండ్ బ్లౌజెస్‌కి బ్యాక్ సైడ్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు అండ్ డ్రెస్‌కి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు రెండిటికి కలిపి ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు వేస్ట్ క్లాత్ మీద ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద డ్రా చేసుకోండి. నేనైతే వేస్ట్ క్లాత్ మీద చాక్ పీస్‌తో రఫ్‌గా డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద వేసుకోవాలంటే ఒక అట్టను తీసుకోండి. ఆ అట్ట మీద ఈ ఫ్లవర్ డిజైన్ని పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకుని తర్వాత అట్టను కట్ చేసుకోవాలి. ఇలా ఒక అట్టను తీసుకుని మీరు డిజైన్ని పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా క్రాసింగ్స్, రౌండ్ షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలా డ్రా చేసుకుని తర్వాత క్రాసింగ్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలా అట్టను కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న అట్టతో ఫ్లవర్ డిజైన్ని డ్రా చేసుకుంటే అన్ని ఫ్లవర్ డిజైన్స్ ఒకే షేప్లో వస్తుంది. అది ఏ విధంగా చేసుకోవాలో ముందు వీడియోలో చూపించాను చూడండి ఎవరికైనా డౌట్ ఇంకా ఉంటే. ఇప్పుడు ఈ విధంగా లైన్స్తో డ్రా చేసుకుని మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని డ్రా చేసుకోవచ్చు. డ్రెస్కి ఇలా ఫ్రంట్ పార్టు వన్ సైడ్ ఫ్లవర్స్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. మధ్యలో లీవ్స్ని ఆకులను కూడా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఓన్లీ ఫ్లవర్స్తో డ్రా చేసుకోవచ్చు. నేనైతే రఫ్గా మీకు ఏ విధంగా డ్రా చేసుకోవాలో రఫ్గా వేస్ట్ క్లాత్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. మీరైతే అట్టను కట్ చేసుకున్న తర్వాతే బ్లౌజెస్ మీద డ్రెస్సెస్ మీద డ్రా చేసి డిజైన్ని అప్పుడే వర్క్ చేయండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఎంబ్రాయిడరీ వర్క్ రాదు. ముందు మీరు ట్రై చేయడం బట్టే ఆ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా చేయడం వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నేనేం చెప్తున్నాను క్లియర్గా వినకుండా చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ముందు వీడియోని క్లియర్గా విని నేను ఏ విధంగా డ్రా చేస్తున్నా అవి చూసిన తర్వాత డౌట్స్ అడగండి. ఈ విధంగా నెక్ చుట్టూరు మీరు ఓన్లీ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ని డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ కింద ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అండ్ బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ వన్ సైడ్ ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవుదు. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎక్కడ దొరుకుతాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మిషన్కి సంబంధించిన మెటీరియల్ షాప్స్లో దొరుకుతాయి. బయట ట్రై చేయండి. దొరకని వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఈ ప్లేట్స్ మండే వస్తాయన్నారు. సో మీరు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కింద కామెంట్ చేయండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి ఈ కలర్స్ని తీసుకున్నారు. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకోవాలి. కింద సైడు నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకుని కింద సైడు పెట్టుకోవాలి. చూడండి నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించాను. ఇవి డౌట్స్ అడుగుతున్నారు. నేను వీడియో చెప్పినప్పుడు చూడడమే కాకుండా కొంచెం వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెట్టుకుని ఈ విధంగా దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కింద సైడు నార్మల్ మిషన్ రీల్ ఎక్కించుకున్న బాబిన్ని కింద సైడ్ పెట్టుకోవాలి. ఇది నార్మల్ మిషన్ రీల్ ఎక్కించుకున్న దారం. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న డిజైన్ని స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం క్రాసింగ్స్ అయ్యి డిజైన్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి.
ముందుగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఎంబ్రాయిడింగ్ వర్క్ రాదు, దాన్ని ట్రై చేయడం బట్టే వస్తుంది. అది పర్ఫెక్ట్గా వేయడం వచ్చిన తర్వాతే బ్లౌజెస్ మీద, డ్రెస్సెస్ మీద, శారీస్కి కట్ వర్క్ బోర్డర్ కింద ట్రై చేసుకోండి. ఇలా ఇవి క్రాసింగ్స్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే వేస్ట్గా డ్రా చేశాను వేస్ట్ క్లాత్ మీద. సో నేను ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ముందుగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఇంత ఫాస్ట్గా స్టిచ్ చేయకండి. నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రం విప్పడానికి రాదు, అంటే టైం పడుతుంది. సో స్టిచ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత విప్పడానికి టైం చాలాసేపు పడుతుంది. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫ్లవర్ మొత్తం మీరు స్ట్రైట్ లైన్స్తో ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు, అండ్ క్రాసింగ్ లైన్స్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. క్రాసింగ్ లైన్స్తో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క వీడియో చూసి డౌట్స్ అడగండి, 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. నేను 1 సింగిల్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 డబల్ షేడ్లో ఫిల్ చేసుకోవచ్చు, హాఫ్ అండ్ హాఫ్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్కి సంబంధించి ఆ డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సో పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ సెండ్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమంటున్నాను. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ రాగానే ఇన్స్టాగ్రామ్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ మెసేజ్ చేయండి. వెంటనే వచ్చిన ప్లేట్స్ వెంటనే అయిపోతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే తేగానే వెంటనే మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు డార్క్ కలర్ గ్రీన్ తీసుకుని ఆ ఫ్లవర్ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్ సైడ్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కింద కూడా డార్క్ గ్రీన్ బాబిన్లోకి నార్మల్ మిషన్ రీల్ని ఎక్కించుకుని బాబిన్లో కింద సైడ్ పెట్టుకోవాలి. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి మిషన్స్కి ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుందా లేదా అని. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మిషన్ పిక్ని సెండ్ చేస్తే నేను చూసి చెప్తాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్ని సెండ్ చేయండి. ఈ విధంగా డిజైన్ చుట్టూరు ఫిల్ చేసుకోవాలి. అవి క్రాసింగ్స్ పర్ఫెక్ట్గా రావడం బట్టే ఆ ఫ్లవర్ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ చుట్టూరు ఒక 4-3 టైమ్స్ ఆ ఫ్లవర్ చుట్టూరు క్రాసింగ్స్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. దీంతో మిర్రర్ వర్క్స్ ఏ విధంగా చేయొచ్చు అండ్ కట్ వర్క్ బోర్డర్స్ ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఏ విధంగా చేసుకోవచ్చో నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా మొత్తం ఫ్లవర్ని ఫినిషింగ్ బట్టే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవాలంటే ఈ విధంగా వర్క్ చేసుకోండి. ఇంకా మీకు హెవీ లుక్గా కనిపించాలంటే లాస్ట్ వరకు చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా థ్రెడ్తో వర్క్ చేస్తే ఈ విధంగా ఉంటుంది వర్క్. నార్మల్ మిషన్తో వర్క్ కూడా సేమ్ మగ్గం వర్క్ లాగానే పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ లాగానే కనిపిస్తుంది. చూడండి, దగ్గరికి చూపిస్తున్నాను. వర్క్ ఈ విధంగా ఉంటుంది. లైట్ కలర్స్ యూజ్ చేశాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పేపర్ని తీసేసుకోవాలి. మీరు లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. డార్క్ కలర్ గ్రీన్తో లేదా వేరే కలర్తో కూడా లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. నేను ఓన్లీ ఫ్లవర్ డిజైన్ని చూపించాను. సేమ్ ఆ విధంగానే లైన్స్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. మీరు ఇలాగా స్టోన్ బోర్డర్ని లైన్స్గా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్ చుట్టూరు కూడా స్టోన్ లైన్ బోర్డర్ని స్టిచ్ చేసుకుంటే ఆ ఫ్లవర్ ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా అంటించుకుని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే వీటి ప్లేస్లో ఇలా సిల్వర్ గొట్టాలను లేకపోతే స్ప్రింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ స్ప్రింగ్స్ ఉంటాయి, వీటిని కూడా
అండ్ సిల్వర్ గొట్టాలని గోల్డెన్ పూసలను వేటినైనా ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది ఆ ఫ్లవర్ డిజైన్. అండ్ లైన్స్లో కూడా ఈ గోల్డెన్ పూసల్ని గోల్డెన్ కొట్టాలని వీటిని కూడా లైన్స్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లవర్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు హెవీ లుక్గా కావాలంటే నేను ముందు పిక్లో చూపించాను కదా ఫ్లవర్ చుట్టూరు ఏ విధంగా స్టిచ్ చేస్తారో ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్